కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. కానీ మధ్యలో కొంతమంది ఆర్టిస్టులు మీ హస్బెండ్‌కి లేనిపోని మీ మీద కొన్ని చెప్పటం వల్ల జానికి కొంత ఆయన నేనొకటి చెప్పేవాళ్ళు చెప్తారు. హ్మ్. నువ్వు వింటే నువ్వే పాడైపోతావు. విన్నంతసేపు మనం సేఫ్ అంతే. ఏమైనా డిస్టర్బ్ అయ్యారు జాన్ గారు? జాన్ గారు ఎప్పుడు ఏం డిస్టర్బ్ అవ్వరు. ఏదన్నా అయితే నేనే అవుతా. నేనే అరుస్తా, నేనే మాట్లాడతా. సో అసలు తనేమన్నారు అసలు 99% అన్నాడు. నేను ఫ్రెండ్స్ వల్ల వీళ్ళ వల్ల కాదు నేను డిప్రెషన్కి వెళ్తా. నేను డిప్రెషన్కి వెళ్ళింది ఏంటి అంటే, సో చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా పరిగెడుతున్నాను. నాకు ఒక గుర్తింపు రాలేదు. అరే నా కోసం ఇది చేసావు కదరా, నీ కోసం ఇదిగోరా అని అట్లా లేకుండా అయిపోయింది. అంటే ఎవరు అంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా అమ్మకి ఇది ఇష్టం, మా అమ్మ ఇది తింటుంది, లేకపోతే మా అమ్మ ఇది కట్టుకుంటుంది, అట్లా నేను పెట్టేదాన్ని. మదర్ కూడా అలా పంపించాను. మదర్ కూడా ఏంటంటే నేనే ఎనర్జీగా ఉంటాను, నేనే సంపాదిస్తున్నాను కనుక మమ్మీ కూడా నా మీద ఫోకస్ చేయలేదు. తమ్ముడు కూడా పెద్ద పట్టించుకోడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మకి తెలుసు కదా నాకు అరిసెలు అంటే ఇష్టం అని, అమ్మ అరిసెలు పంపించవచ్చు కదా, అమ్మకే నేను అరిసెలు పంపిస్తాను. అట్లా ఉంటుంది. నాకు చిన్న చిన్న ఆశలు అన్నమాట. ఇవి కూడా అర్థం చేసుకోరేంటి అట్లా అనిపిస్తుంది అనమాట. నాకు చెప్పాను కదా ఇందాక, ఇవాళ నా బర్త్డే అనుకో, ఒక గులాబీ పువ్వు మా ఆయన ఇవ్వాలని ఆశపడతాను. ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి తెలియదు, ఆయనకి నేను తప్ప ఇంకెవరు లేరు లైఫ్లో, ఆయనకి ఇవ్వాలని తెలియదు. నేను చెప్తే కూడా ఇస్తే నటించినట్టు ఉంటుందేమో అని ఇచ్చేవాడు కాదు. అట్లా ఉండేది. తర్వాత మా హస్బెండ్ని కూర్చోబెట్టి చెప్పేశాను, మా హస్బెండ్ని కూర్చోబెట్టి నేను డిప్రెషన్కి వెళ్తున్నాను, నాకు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో హార్మోన్ ఇది ఉంటాయి, చేంజెస్ ఉంటాయి కదా ఈ ఏజ్లో, నేను డిప్రెషన్కి వెళ్తున్నా. బిగ్ బాస్ ముందు ఇవన్నీ చెప్పేశాను కూర్చోబెట్టి. నేను అసలు హైడ్ అండ్ సిక్ చేయను. నేను నీతో కూడా ఏదన్నా ఉంటే 99.9% నిజం చెప్పేస్తాను. ఆ 0.1% అబద్ధం చెప్పను. నువ్వు చెప్తే హట్ అవుతా అని చెప్పను అంతే. ఆ 0.1% ఎక్కడైనా సరే ఇదే చెప్పాను. నాకు డిప్రెషన్కి వెళ్తున్నాను, నాకు ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, నాకు హార్మోన్ చేంజ్ అవుతున్న వల్ల నాకు ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను. సో నాకు నచ్చింది ఒక జిలేబీ, నాకు ఇష్టం, ఒక జిలేబీ తెచ్చిపెట్టండి, ఒక ఫ్లవర్స్ తెచ్చిపెట్టండి, నా కోసం మీరు నవ్వుతూ ఉండండి, నన్ను నవ్వుతూ ఉంచండి అని చెప్పి ఇషాకి తనకి ఇద్దరికి చెప్పాను. తర్వాత ఇషా బాగా అర్థం చేసుకుంది నన్ను. ఇప్పుడు కూడా ఇషా నాకు మల్లెపూలు తెచ్చిపెడుతుంటాను. నాకు మల్లెపూలు అంటే పిచ్చి, ఓకే, చాలా ఇష్టం అనమాట అసలు. ఆ తర్వాత కూర్చోబెట్టి చెప్పిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ కొంచెం చేంజ్ అవ్వి, తనకి నాకు కావాల్సినవి ఏమున్నాయి అన్నీ తీసుకురావడం, పెట్టడం. అలాగే ఈషా కూడా ఇప్పుడు అర్థం చేసుకుని, అమ్మ ఈ కూర బాగుంది, థ్యాంక్స్ అమ్మ అనడం, పువ్వులు తెచ్చిపెట్టడం, నాకు జిలేబీ ఇష్టం అని చెప్పి జిలేబీ తెచ్చిపెట్టడం. ఈషా తర్వాత అర్థం చేసుకుని తీసుకురావడం మొదలుపెట్టింది. అంటే మీ ఎక్కువ జీవితంలో మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు మీ హస్బెండ్ ని? మీ హస్బెండ్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది? నేను అసలు ఎవరు డామినేషన్ ఎక్కువ? నేను డామినేషన్ మా ఇంట్లో మా ఆయనే నన్ను డామినేట్ చేస్తారు. అవునా? చాలా సీరియస్ అవుతాడు. నేను చాలాసార్లు అడిగాను కూడా, బావా నువ్వు నా మీద ఇంత సీరియస్ అవుతావు, మరి బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత సాఫ్ట్గా ఉంటావు అంటే, వాళ్ళు తిడితే ఊరుకుంటారేంటి, నువ్వైతే ఊరుకుంటావు కదా అనేవాడు. మిమ్మల్ని తిడతారా? అయ్యో భయంకరంగా. తిట్టడం అంటే ఆ తిట్లు కాదు, వాళ్ళ కాఫీ పెట్టలేదు, కాఫీ బాగాలేదు, నువ్వు కూర చేయకుండా వెళ్ళిపోయావు, నాకు అన్నం పెట్టలేదు, ఇట్లా అలుగుతూ ఉంటాడు అన్నమాట. చెప్తూ ఉంటాడు. నేను షూటింగ్లో డైలాగులు రాక ఎండలో నుంచుని చిక్కాకలో ఉండినప్పుడు వీళ్ళు ఇది చేశారా, పర్వాలేదు అది చేశారా అనేవాడు అనమాట. అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ కట్ చేసి మళ్ళీ డైలాగులు చెప్పేసి మళ్ళీ క్యారవేళ్ళకి వచ్చి సార్కి ఇది పెట్టలేదంట ఏం చేస్తున్నావే అని చెప్పేసి మళ్ళీ దాని మీద అరిచి మళ్ళీ అది కాఫీ పెట్టించి ఇట్లా ఉండేది. అంటే ఎక్కువ పని చేసేసాను నేను. ఓకే. యాక్చువల్గా ఒకవేళ తను షూట్ లేదు, ఇంట్లో ఉన్నారు, కాఫీ కావాలంటే పనమ్మాయికి నాకు ఇలా కావాలని చెప్పొచ్చు. కానీ నేను ఎక్కడో షూటింగ్ చేస్తున్నాను, ఏ బాధలో ఉన్నాను, ఏ టెన్షన్లో ఉన్నానో అర్థం చేసుకోకుండా ఫోన్ చేసి అట్లా చెప్పేవాడు. నా కూతురు, మమ్మీ నాకు తినడానికి ఇది కావాలి మమ్మీ, నాకు అది లేదు మమ్మీ అంటది. అక్కడ నేను ఎలా ఉన్నానో ఏంటో వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఎలా చెప్పారు. అక్కడికి పొద్దునే నేను వంట చేసి, టిఫిన్లు చేసి, చట్నీలు చేసి, మధ్యాహ్నానికి లంచ్కి కూరలు చేసి పెట్టి నేను బాక్స్ తీసుకుని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఓకే. మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ చపాతీలు చేసుకుని వాళ్ళకి, అంటే జాన్కి చపాతీ ఇష్టం అయితే తనకి చపాతీ చేసి, ఈషాకి రైస్ చేసి, మళ్ళీ ఈషాకు ఒక కూర, జాన్కి ఒక కూర చేసి షూట్ వాళ్ళకి ఫుడ్ పెట్టి షూటింగ్కి వచ్చిన తర్వాత వచ్చి అప్పుడు పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ అగైన్ అదే పని. ఈ లాక్డౌన్లో నాకు అప్పుడు
ఈజీగా అంటే 44-45 ఆ ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ ఆ షూటింగ్స్ లేనప్పుడు ఒక ఏంటి నా లైఫ్, నేనేం చేశాను ఇన్ని సంవత్సరాలు. అప్పుడు చిన్నప్పుడు తమ్ముడు, చిన్నప్పుడు అమ్మ, ఫ్యామిలీ, ఆ బర్డింగ్స్, రెంట్లు కట్టాలి, నెల వచ్చేసరికి పాలోడికి డబ్బులు ఇవ్వాలి, కూరగాయలు కొనాలి, ఈ టెన్షన్స్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత జాను నన్ను యాక్ట్ చేద్దన్నారు. తనకు వచ్చే సంపాదనలో ఎలా ఉండాలి, తను వచ్చే సంపాదనలో ఎంత మిగిల్చుకోవాలి, ఎట్లా ఇల్లు కొనుక్కోవాలి. నేను అప్పుడే ఇల్లు కొనుక్కున్నా. ఏ ఇయర్లో? 95కి నేను ఇల్లు కొనుక్కున్నా. 94లో ఇల్లు కొనేసాను, 95లో గృహప్రవేశం చేశాను. నా ఫస్ట్ ఇల్లు కాస్ట్ 5 lakhs. ఆ తర్వాత మాదాపూర్లో ఇల్లు కొనుక్కోవడానికి ఆ ఇల్లు అమ్మేస్తే 10 లక్షలు వచ్చింది నాకు ఆ ఇల్లు. ఆ 10 లక్షలు పెట్టి ఇంకో 6 లక్షలు లోన్ తీసుకుని మాదాపూర్లో ఇల్లు కొనుక్కున్నాను. మాదాపూర్ పిఎస్ ఆపోజిట్లో ఉంటుంది. అలా సో అప్పటి నుంచి చాలా చేసేసాను నేను, తెలియకుండా. ఎనర్జీ లెవెల్స్, షూట్కి వెళ్తాను కదా, షూట్లో మాట్లాడుతూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, డైలాగ్ చెప్తూనే ఉంటా, సరదాగా ఉంటా. సెట్ బాయ్ ఇప్పుడు కెమెరామెన్ రే ఆ టేబుల్ జరపానంటే టక్మని నేనే జరిపిస్తా. మళ్ళీ ఆడెక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఈడు జరిపి అంత ఉండదు. బ్రహ్మానందం అన్న తిప్పుతా ఉండడు, ఆగు ఉన్నాడుగా సెట్ అబ్బాయి, వాడికి అందుకే జీతం ఇస్తున్నారు, ఎందుకు జరిపిస్తా. కాదన్నా అనేవాడు అన్న. అయినా ఆగేదాన్ని కాదు. ప్రొడక్షన్ వాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు కదా, నేనే తీసుకుని అటక్కడక్కడక్కడే వడ్డించేస్తాను. అంటే అంత ఎనర్జీ ఉండేదన్నమాట నాలో, అన్ని పనులు చేసేస్తాను. ఇప్పుడు షూట్లు పెళ్ళైన తర్వాత చేయొద్దు అంటే మానేశాను. ఆగారా? ఎన్నాళ్ళు ఆగారు? 5-6 years ఆగా. 4-5 years మినిమం ఇంట్లోనే ఉన్నా. అప్పుడే పుట్టిన జగనన్నే పెళ్లి, అదే పూరి జగనన్నకి పెళ్లి చేసి ఆ జగనన్న ఎపిసోడ్లో యాక్ట్ చేసేదాన్ని నేను అప్పట్లో. ఆ తర్వాత మానేసిన తర్వాత జగనన్న మేమందరం పక్క పక్క ఇంట్లో, నేను పైన ఇంట్లో, అన్న వాళ్ళు కింద ఇంట్లో. నేను కొనుక్కున్నాను చెప్పాను కదా సనత్ నగర్లో, ఆ ఇంట్లో కింద అన్న వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు, కృష్ణవంశీ వీళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. అలా సో జాన్ గారి సంపాదన మీద దాచి దాచి ఇల్లు కొనేసాను నేను. ఓకే, మంచి కెమెరామెన్ కదా ఆయన. చాలా మంచి కెమెరామెన్, గారు బాగా కానీ, బిజీగా ఆయన ఉండేవాళ్ళు. సో సనత్ నగర్ ఇల్లు అలా దాచి దాచి కొనేసా. ఏంటి అందరికి భోజనాలు పెట్టేదాన్ని, అందరితో సరదాగా ఉండేదాన్ని, గుళ్ళకి వెళ్ళేదాన్ని, అన్నీ చేసేదాన్ని, But మళ్ళీ ముస్లిం- డబ్బులు దాచేదాన్ని. ముస్లిమ్స్ వాళ్ళ ఎక్కువ ఫాలో అయ్యే వల్ల పెళ్ళైన తర్వాత? లేదు, ఎందుకంటే మీర్ గారు వాళ్ళ వైఫ్ హిందూ. అవును, నాగభూషణం గారి అమ్మాయి, యాక్టర్ నాగభూషణం గారి అమ్మాయి కదా. తను కూడా హిందూ. సో నేను హిందూ బేసిక్గా. తను వాళ్ళ అత్త మామలు కూడా ఏమి అనేవాళ్ళు కాదు. సో అందుకని మేమందరం ఆల్మోస్ట్ ముస్లిము, ఈ ట్రెడిషన్ అని ఎప్పుడూ లేదు. గుర్కా వేసుకోవాలి, అసలు ఆ కాన్సెప్టే లేదు, లేదు అసలు లేదు. అలా ఏం లేదు. నా దేవుడు నా ఇష్టం, ఆయన దేవుడు ఆయన ఇష్టం, ఓకే అట్లా. సో ఆయన పూజలు ఆయన లేదు, ఇప్పుడు మన దేవుడు కూడా చేస్తారు, మసీద్కి వెళ్ళి చేస్తారు, నమాజ్ చేస్తారు. రంజాన్ బక్రీద్కి చేస్తూ ఉంటాము. వాళ్ళ ఇంటికి మీర్ గారి ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి మీర్ గారు వాళ్ళు వస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ సిస్టర్ కామన్గా పాపం ఆవిడ ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సిస్టర్ దూరదర్శన్లో ఎడిటర్. నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. నేను ఆవిడని ఒక మదర్లా చూసుకుంటాను. పెద్ద ఆవిడ జానికి అక్క, కానీ ఆవిడ మా ఇంటికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే. ఓకే, ఆవిడకి అన్ని ఇచ్చి పంపిస్తాను. సో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అందరితో రిలేషన్స్ బాగున్నాయి మీకు? అందరితో బాగున్నాయి స్టిల్ ఇప్పుడు ఇప్పుడు కూడా అందరు చాలా బాగున్నాం. ఓకే, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ కాలం అంతే, ప్రతిదీ కూర్చుని డిస్కషన్ చేసి అలా ఏముండదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, మా ఫ్యామిలీ మాది, అట్లా. వాళ్ళేమి ఇంటర్ఫేర్ అవ్వరు, మేమేమి ఇంటర్ఫేర్ అవ్వం.